నమస్తే, నేను మీ కొమ్ముల ప్రవీణ్. పుష్ప 2 సినిమా. ఈ సినిమాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేవి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పుష్ప సినిమాకు ఒక మహిళ కొడుకుతో వెళ్ళి మరణించడం జరిగింది. ఆమె మరణించడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అల్లు అర్జునే. అల్లు అర్జున్ గారు అక్కడికి రావాల్సిన అవసరం లేకున్నా ఈ పుష్ప సినిమాకు బెనిఫిట్ షోకి ఆయన వచ్చి అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగించి ఆ మహిళ ప్రాణానికి పోవడానికి గల కారణం అల్లు అర్జున్ గారు. అదేవిధంగా ఆ మహిళతో పాటు వచ్చిన ఆ మహిళ కుమారుడు కూడా ఇంకా హాస్పిటల్లో ఉండి ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా టికెట్ల మీద పెంచడానికి అవకాశం ఉంటుంది, సినిమా టికెట్ల మీద పెంచే ఉద్దేశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు ఎకరాకి 25 బస్తాలు పండిస్తే ఆ ఎకరాకు ఒక 100 రూపాయలు ఎక్కువ పెంచబట్టుకుని పెంచలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సినిమా వాళ్ళకు ఒక న్యాయము, రైతులకు ఒక న్యాయము. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సినిమాల పైన ఛార్జీలు పెంచడానికి వస్తుంది, మరి రైతులకి ఎందుకు పంటకు ఎక్కువ పెట్టుబడి పెట్టలేక ఎక్కువ పెంచలేకపోతున్నారని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇట్లాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ అని ఒక రైతు బిడ్డ ఆ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఆయన ఆనందంలో వాళ్ళ అభిమానులు కొంత అడావిడి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆయన పైన ఎఫ్ఐఆర్ చేసి ఆయన జైలుకి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా సంధ్యా థియేటర్కి రావాల్సిన అల్లు అర్జున్ వచ్చే అవసరం కూడా లేకున్నా వచ్చి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒక మనిషి ప్రాణమే పోయింది. మరి ఇంతవరకు ఆయనను అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అయ్యా, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఆ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి కానీ మరియు ఈ సినిమాలకి ఛార్జీలు పెంచడం కానీ మానేసి రైతులపైన, ఈ రాష్ట్రంలో ఉన్న యువత పైన దృష్టి పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,